మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 13న బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు జీవన్ రెడ్డి. ఈ నెల 7న జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని కేటీఆర్ ఆహ్వానించబోతున్నారు. అనంతరం కూడా ఆయన పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. జీవన్ రెడ్డి చేరిక అనంతరం కూడా జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ పెట్టాలనే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13న ఆయన జాయిన్ అవ్వబోతున్నట్టు సమాచారం. దీన్ని ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ కి జీవన్ రెడ్డి చేరిక ఎంతవరకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు విజయ్? అయితే ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కొద్ది రోజులుగా అయితే ఆయన తటస్థంగా ఉన్నటువంటి అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన తిరిగి జాయిన్ అవుతారంటూ వస్తున్నటువంటి వార్తలన్నింటివి మరింత ఇప్పుడు హల్చల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక పక్క కేటీఆర్ అమెరికాలో ఉన్నటువంటి సందర్భంగా ఈ నెల 7వ తేదీన లేదా 8వ తేదీన కేటీఆర్ తెలంగాణకు వస్తారు. తెలంగాణకు వచ్చిన తర్వాత జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు పార్టీ శ్రేణులు. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఇదొక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కు సంబంధించి అనేక రకాలుగా జీవన్ రెడ్డి ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, ఆయన గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే పరిస్థితుల్లో అప్పుడు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా జీవన్ రెడ్డి కొంత కీలక పాత్ర పోషించారంటూ కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి చేరిక అనేది ఒక ప్లస్ పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతోంది. అయితే ఇదివరకే జీవన్ రెడ్డి అనేక మార్లు కూడా చెప్పుకొచ్చారు, తాను ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది అసంతృప్తిగా ఉండడము, అలాగే పార్టీకి సంబంధించి కార్యకలాపాలకు కావచ్చు, లేకపోతే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఆయనకు సరైన గుర్తింపు లేదు అన్నటువంటి ఆలోచనలతోనే పార్టీ నుంచి ఆయన వైదొలిగారు. పార్టీకి సంబంధించి కూడా రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కు తిరిగి వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ కు ఇదొక ప్లస్ పాయింట్ గా అయితే చూడొచ్చు. సో ముందు రోజుల్లో ఇంకెంతమంది కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ శ్రేణులు కావచ్చు బీఆర్ఎస్ లో చేరతారు అనేటువంటిది కూడా కొంత ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అయితే కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ కి. సో మిగతా పార్టీ నేతలు కూడా జీవన్ రెడ్డి లాగానే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటారా, అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు సో కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు తిరిగి వస్తారా, లేకపోతే ఇతర పార్టీ నేతలు ఎవరైనా ఇంకా జాయిన్ అవుతారా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటు అమెరికాలో ఉన్నటువంటి కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి సో ఆయన వచ్చిన తర్వాత జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా అయితే అటు పార్టీ శ్రేణులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సత్తాజ్ విజయ్, ఇటు జీవన్ రెడ్డి ఆల్మోస్ట్ కాంగ్రెస్ తో ఇటు 42 ఏళ్లు ఆయన అసోసియేట్ అయి ఉన్నారు. అయితే కాంగ్రెస్ ను వీడి ఇప్పుడు బీఆర్ఎస్ కు వెళ్ళటం కాంగ్రెస్ కు ఎంతవరకు నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి? అండ్ ఫర్దర్ గా వచ్చే ఎలక్షన్స్ లో జీవన్ రెడ్డి ఒక కీ రోల్ పోషించే అవకాశం ఉందనుకోవచ్చా తెలంగాణ పాలిటిక్స్ లో? ఖచ్చితంగా సర్తాజ్, ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ తో ఉన్నటువంటి అనుబంధం అనేది విడదీయడానికి సుమారుగా 40-45 ఏళ్ళుగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకే ఆయన ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి సో ఇది పార్టీకి కూడా కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి లాగానే మరే ఇతర నేత అయినా కూడా పార్టీని వీడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే దిద్దుబాటు చర్యలకు కూడా కాంగ్రెస్ పూనుకున్నట్లుగా అయితే మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఎవరైతే పార్టీలో అసమ్మతితో ఉన్నారో, ఎవరైతే లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగింపు చర్యలకైతే పాల్పడింది. వాళ్ళందరితో కూడా అంటే వాళ్ళకి సంబంధించి పదవులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కావచ్చు అంటూ కూడా హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. సో ఇటు జీవన్ రెడ్డిని కూడా ఇటు మంత్రులు వివేక్ వెంకటస్వామి కావచ్చు, దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, ఐటీ మినిస్టర్ వీళ్ళందరూ కలిసినప్పటికీ కూడా ఆయన సంబంధించి అంటే ఆ నేతలకు సంబంధించి వారు చెప్పినటువంటి మాటలు కూడా వినిపించుకోకుండా ఆయన నిర్ణయం ఆయన తీసుకొని పూర్తిగా పార్టీ నుంచి వైదొలిగినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం జీవన్ రెడ్డి యొక్క ఏదైతే రాజీనామా ఉందో బీఆర్ఎస్ లో చేరితే కనుక ఖచ్చితంగా ఇదొక ఎదురుదెబ్బ అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రానున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే రాబోతా ఉన్నాయో అందులో కీ రోల్ ఖచ్చితంగా జీవన్ రెడ్డి పోషించేటువంటి అవకాశం కూడా ఉంది సర్తాజ్.
విజయ్, ఫైనల్లీ దీనికి సంబంధించి కాంగ్రెస్ ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో వాళ్ళలో ఆల్రెడీ ఉన్న లీడర్స్ అండ్ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ జీవన్ రెడ్డిని జాయిన్ చేసుకున్న అనంతరం కూడా కాంగ్రెస్ పై ఇంకా ఇటు ఎక్కువ నెగిటివిటీని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ టువర్డ్స్ ద రూలింగ్ పార్టీ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పటికే చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. అలాగే చాలా వరకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, అలాగే ఇతర ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంత్రులని టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది మనందరికీ కూడా తెలిసిందే, చూస్తా ఉన్నాం కూడా అదంతా కూడా. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కొంత వాళ్ళందరినీ కూడా కాపాడుకునేందుకు, అంటే పార్టీని కాపాడుకునేందుకు కూడా ఈ యొక్క చర్యల్లో భాగంగా దిద్దుబాటు చర్యలు అయితే కాంగ్రెస్ చేస్తా ఉంది. సో పార్టీని వీడాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మాట్లాడేటువంటి అవకాశం కూడా మున్ముందు అయితే కనిపిస్తా ఉంది. ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు కార్పొరేషన్ పదవులు కావచ్చు, లేకపోతే ఏదైతే మండల అధ్యక్షుల పదవులు కావచ్చు, జిల్లా అధ్యక్షుల పదవులు కావచ్చు, అవన్నీ కూడా చూపించి అంటే పార్టీలో కొనసాగేందుకే ఎక్కువగా కాంగ్రెస్ అయితే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ కొంతమంది లీడర్లు ఎవరైతే ఇప్పుడు జీవన్ రెడ్డి సహా మరికొంతమంది అంటే సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత అసంతృప్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా కాపాడుకొని పార్టీలో తిరిగి కొనసాగించుకునేందుకైతే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పాలి మనం సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన అనంతరం కూడా జగిత్యాల రాజకీయాల్లో అసలు ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పొలిటికల్ ఇంట్రెస్ట్ లో ఇటు జగిత్యాలని చూస్తే ఫర్దర్ గా ఎలాంటి చేంజెస్ అక్కడ ఉండే అవకాశం ఉందనుకోవాలి? కాంగ్రెస్ ముందు జాగ్రత్తగా ఎలాంటి చేంజెస్ తన పార్టీలో తీసుకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అక్కడ అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి శ్రీనివాస్? చాలా రోజుల నుంచి కూడా అలకబున్నటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి రాజీనామా చేసి తర్వాత ఇప్పుడు కార్యకటానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జీవన్ రెడ్డి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ లోపల కూడా అత్యంత సీనియర్ నేత లోపల ఒకటి. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి గత ఎన్నికల సమయం లోపల మేనిఫెస్టో రూపకల్పన లోపల కీలకంగా ఇటు పాత్ర పోషించినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి కూడా అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అప్పంచలి కూడా కాంగ్రెస్ అధిష్టానం పైన ఇటు వీలు దొరికినప్పుడల్లా కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం పైన నిప్పులు చెరుగుతూ వచ్చినాడు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఇటు పోరాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇటు కాంగ్రెస్ లోపలనే పార్టీ లోపల ఉంటూ కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇటు రాజీనామా కూడా చేసి అదే రోజు చాలా విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ లోపల మొదటి నుంచి ఉన్నటువంటి కీలక నేతలకు పదవులు లేవు, కానీ వలసవాదులకే పదవులు వచ్చాయని చెప్పి ఇండైరెక్ట్ గా ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరి పైన కూడా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆల్టర్నేట్ పార్టీ అని చెప్పి అయితే జీవన్ రెడ్డి భావించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల జీవన్ రెడ్డికి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారు, తమ పార్టీలోకి రావాలి, మీ అమూల్యమైనటువంటి సేవలు అందించాలని చెప్పి కోరిన పరిస్థితి లోపల కూడా ఆశితూచి వివరించినటువంటి జీవన్ రెడ్డి చివరికి ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా ఇటు సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఖచ్చితంగా కార్యకటానికే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే గులాబీ నేత కేసీఆర్ తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జీవన్ రెడ్డితో సమావేశంలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి కీలక నేతలు ఇటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, తర్వాత పొరుట్ల మాజీ ఎమ్మెల్యే, అక్కడ జగిత్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విజయసాగర్ రావు కూడా జీవన్ రెడ్డిని కలిసి తమ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించి కేసీఆర్ తో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే
జీవన్ రెడ్డి పార్టీలో చేరడానికి సరైనటువంటి వేదిక కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ ఆ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చేరిన తర్వాత జీవన్ రెడ్డితో పాటుగా తన కోడలు భవిష్యత్ కోసం కూడా ఇటు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఖచ్చితంగా తన కోడలు చరిష్మా రెడ్డికి ఖచ్చితంగా అక్కడ జగిత్యాల నుంచే కాకుండా నెక్స్ట్ మహిళా రిజర్వేషన్ ఎక్కడ అవుతుందో అక్కడ మహిళా రిజర్వేషన్ కోటా కింద ఖచ్చితంగా టికెట్ కన్ఫర్మ్ చేయాలి. తన కూడా బీఆర్ఎస్ పార్టీ లోపల కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ నుంచి గతం లోపల కేశవరావు ఏదైతే సెక్రటరీ జనరల్ పదవులు అనుభవించారో ఆ సెక్రటరీ జనరల్ జీవన్ రెడ్డికి ఇస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ అధిష్టానం మాట ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పటికే తన జగిత్యాల నియోజకవర్గంతోనే కాకుండా జగిత్యాల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తన మొదటి నుంచి కూడా తన ఫాలోవర్లుగా ఎవరైతే ఉన్నారో తన అనుచరులుగా ఉన్నటువంటి వారితోని ఇప్పటికే కార్యకర్తానికి సిద్ధమైనట్టుగా ఇండికేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ప్లీనరీ నిర్వహించాలని చెప్పి సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ ప్లీనర్ ని బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల్లో నిర్వహించినట్లయితే ఆ ప్లీనర్ లోపల జీవన్ రెడ్డి చేరుతారు అనేటువంటి అయితే ఊహాగానాలు అయితే ఇటు వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి కేటీఆర్ గాని ఈ వారికి ఇండికేషన్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా జగిత్యాల జిల్లా కేంద్రం లోపల బీఆర్ఎస్ ప్లీనర్ ఏర్పాటు చేసి అక్కడ 3 రోజుల పాటుగా శిక్షణ శిబిరాలు మిగతా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి అదే ప్లీనర్ లోపల పెద్ద ఎత్తున కూడా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అయితే సమర్థమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ విధానాల పైన కూడా ఇటు రైతుల కోసం పోరాటాలు చేస్తున్నారు. పసుపు బోర్డు కోసం కూడా ఇంటింటికి తిరిగి కూడా వివరిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల రానున్న రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో రూపకల్పన చేసినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు అదే మేనిఫెస్టో అమలు కోసం అయితే గట్టిగా పోరాటం చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే జీవన్ రెడ్డి కారు పార్టీలో చేరడానికైతే మొత్తం సర్వ సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్.